ఒంగోలు నగరంలోని పార్కులన్నిటినీ 2 నెలల్లో ఆధునీకరిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఒంగోలులో జరిగిన తెప్పోత్సవంలో పాల్గొన్న అనంతరం గాంధీ పార్కులో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. 2014 ముందు వరకు గాంధీ పార్క్ మూసివేసి ఉందని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధునీకరించి ప్రజలంతా హాయిగా పాల్గొనేలా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. అప్పటి నుండి ప్రతి ఏటా కనుమనాడు తెప్పోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. 2-3 నెలల్లో నగరంలోని అన్ని పార్కులను ఆధునీకరించనున్నట్లు చెప్పారు. పార్కులకు ఫ్లోరింగ్ పోతే బాగు చేయడం, మొక్కలు నాటడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. భగవంతుని ఆశీస్సులతో నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని దామచల జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఏదైతే ఈరోజు మన సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు మన చెన్నకేశ్వర స్వామి దేవస్థానం తరపున ఈరోజు రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం జరుగుతూ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు దాకా ఇది మూసేసి ఉంది. గాంధీ పార్క్ మూసేసి ఉంటే దాన్ని మనం వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి దాన్ని అన్నీ కూడా అప్పుడు ఆధునీకరణ చేసి అప్పటి నుంచి మొదలుపెట్టాం తెప్పోత్సవాలు. అప్పటి నుంచి కంటిన్యూగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కూడా ఈవో గారు వాళ్ళంతా కూడా దేవస్థానం వాళ్ళంతా కూడా చాలా చక్కగా ఈరోజు నిర్వహించారు. అదేవిధంగా పోలీసు వాళ్ళంతా కూడా బాధ్యతలుగా జాగ్రత్తగా ఎక్కడా కూడా మనకి ఇబ్బంది రాకుండా అవన్నీ కూడా చూసుకున్నారు. దగ్గర 9 రౌండ్లు ఈరోజు దేవుణ్ణి ఈ తెప్పోత్సవంలో మొత్తం ఊరేగించడం జరుగుతుంది. 9 రౌండ్లు వేస్తారు. కాబట్టి సామాన్య ప్రజలు కూడా అందరూ కూడా ఆ తెప్పోత్సవంలో దేవుడితో పాటు తిరిగేదానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా చేయటం జరిగింది. అదేవిధంగా అన్ని పార్కులు కూడా ఇంకొక 2-3 నెలల లోపల అన్నీ ఆధునీకరణ చేస్తున్నాం. ప్లాంటేషన్స్ కానీ, ఫ్లోరింగ్ ఎక్కడన్నా పోయినాయి కానీ, అదేవిధంగా ఇదివరకు ఏ విధంగా ఉందో ఈ 5 సంవత్సరాల్లో పట్టించుకోవాలా, పూర్తిగా సర్వనాశనం చేశారు. దాన్ని అన్నీ కూడా ఇంకా 2 నెలల లోపల మొత్తం లైన్లోకి వచ్చేటట్టుగా ఈ చిల్డ్రన్స్ ప్లే ఉండే కూడా అన్నీ కూడా పెయింట్లు వేసి దాన్ని కూడా అన్నీ కూడా కరెక్ట్ చేసాం. పూర్తిగా టౌన్లో ఎక్కడెక్కడ పార్కులు ఇవన్నీ కూడా గ్రీనరీ కూడా పూర్తిగా 2 నెలల లోపల అన్నీ కూడా కంప్లీట్ చేసే బాధ్యతలో అన్నీ కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన ఎంపీ గారు కానీ, అదేవిధంగా రియాజ్ గారు, మన రవిప్రియమాల రవి గారు, మన మేయర్ గారు, అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు ఆ దేవుడు దాంతో తెప్పోత్సవంలో ఈరోజు మేము అందరం కూడా పాల్గొంటాం. మా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులతో మన నియోజకవర్గం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందాలి. అదేవిధంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాం. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, ఒంగోలులోని రంగారాయుడు చెరువులో తెప్పోత్సవం ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్రమైన సంక్రాంతి చెన్నకేశవ స్వామికి ఎంతో ఇష్టమైందని తెలిపారు. ఈ తెప్పోత్సవంలో ప్రజలు వేలాదిగా పాల్గొనడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం అనేది రంగరాయుడు చెరువు ప్రాంతంలో మనం ఘనంగా జరుపుకుంటున్నాం. చాలా ఆనవాయితీది, కొన్ని సంవత్సరాలుగా వస్తున్నది. అది పవిత్రమైన సంక్రాంతి అంటే చెన్నకేశవ స్వామికి ఎంతో ఇష్టమైంది. అది ఈరోజు తెప్పోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు, మన మేయర్ గారు అంగాడు సుజాత గారు, ఇతర నాయకులందరూ సంతోషంగా కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో పాల్గొని ఆ స్వామివారి కృపకు అందరూ కూడా పాత్రులయ్యి ఈరోజు వేలాది మంది భక్తులు కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో కూడా వారు కూడా పాల్పంచుకున్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా గోవిందా గోవిందా గోవిందా. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ, టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్
9440155768 81428 32186.